హరే కృష్ణ. ఈరోజు మనము వినాయక విజయం గురించి తెలుసుకుందాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి లోపల ఈ యొక్క కథ వినాయక విజయం గురించి తెలుసుకొని దీన్ని మీరు ఇష్టమైనట్టు అయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ యొక్క వినాయక విజయం గురించి పూర్వము 33 కోట్ల దేవతలందరూ కలిసి ఒకసారి మానవులు చేసేటువంటి ప్రతి శుభకార్యంలో మొదటి పూజ అంటే అగ్ర పూజ ఎవరు అందుకోవాలని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటూ, సో నా పూజ అంటే నా పూజ అనుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇలా లాభం లేదు, మనం ఒక కాంపిటీషన్ పెట్టుకుందాం. ఏంటంటే అది ఈ విశ్వాన్ని 3 చుట్లు తిరిగి ఎవరైతే గెలుపొందుతారో వాళ్లకు ఈ అగ్ర పూజకు అర్హత కల్పిద్దామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు దేవతలందరూ కలిసి. సో అప్పుడు వాళ్ళందరూ ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రహ్మ, సూర్య, చంద్ర, కార్తికేయ అందరూ కూడా రెడీ అవుతుంటారంట, దేవతలందరూ కూడా. అప్పుడు వినాయకుడికి కూడా చాలా ఉత్సాహం ఉంటుంది, అరే నేను కూడా పాల్గొనాలి దీంట్లో అని చెప్పి. దేవతలందరినప్పుడు అప్పుడు ఆ వినాయకుడు ఏం చేస్తాడంటే వారి తండ్రి అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాడు. నాన్న మరి ఇలా కాంపిటీషన్ ఉంది, నేను కూడా దీంట్లో పాల్గొనాలనుకుంటున్నానంటే శివుడు అంటే ఓకే నేను పర్మిషన్ ఇస్తున్నాను, పాల్గొనండి అని చెప్పేసి అందరు వాళ్ళ వాహనం మీద బయలుదేరడానికి రెడీ అవుతారు. కానీ వినాయకుడి వాహనము ఎటువంటి వాహనము? అది చంచలంతో కూడుకున్నటువంటి వాహనము. సో ఒక నిమిషం ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది. వినాయకుడు అనుకుంటాడు దీంతో పెట్టుకుంటే కుదరదని చెప్పేసి తన సొంతంగానే రన్నింగ్ పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఇక అందరు దేవతలందరూ కూడా వాళ్ళ వాహనాల్లో పరిగెత్తడం ప్రారంభించారు. ఇక్కడ ఒక ట్విస్ట్ మొదలైంది. ఏంటంటే అది వీళ్ళు పరుగు ఇటు నుంచి పరిగెడతా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నారదుడు వస్తున్నాడు. దేవతలందరూ అమ్మ నారదుడు వచ్చాడు, ఇంకా పట్టుకుంటాడు ఎలా మరి? నారదుడిని తప్పించుకొని వెళ్తే మనకు వైష్ణవ అపరాధం జరుగుతుంది. ఒకవేళ నారదుడికి వెళ్ళి ప్రణవం చేస్తే నారదుడి ఆశీస్సులు మామూలుగా ఉండవు. సరే ఓకే అని చెప్పేసి అన్నాడు నారదుడు. ఏం చెప్తాడు నారదుడి ఆశీస్సులు అంటే కృష్ణ కథామృతము ఆయన ప్రారంభిస్తాడు. కృష్ణ కథామృతము అది ఏదో గంట 2 గంటలు కాదు, నారదుడు ఒక్కసారి ప్రారంభిస్తే ఆ సమయం అనేది చూడు, ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ లోపల ఈ రేస్ కాస్త మనది మిస్ అయిపోతుంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారంట ఎవరికి వాళ్ళు. ఈసారికి మనము వైష్ణవ అపరాధం అయినా పర్వాలేదు, తప్పించుకో, రేసు గెలవటం ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ మిస్ అయితే అది ఇంకా మన లైఫ్ టైం, ఇది లైఫ్ అంతా కూడా ఎవరు అగ్ర పూజ పొందాలి అనేది. కాబట్టి మన గెలిచి వచ్చిన తర్వాత కావాలంటే నారదుడి పాదాల మీద పడి వైష్ణవ అపరాధాన్ని మన్నించని వేడుకుంటే నారదుడు ఆయన చాలా పరమదయాలు, కృపాలు, ఆయన వైష్ణవ ఉత్తముడు, భాగవతోత్తముడు, ఆయన చాలా సులభంగా కరుణిస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎవరికి వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం చాలా స్పీడ్లో ఉంటారు కాబట్టి అలా తల తిప్పుకొని మనం వెళ్ళిపోదాం. ఎలాగైతే వర్షాకాలంలో ఎవరైనా ఎదురుగుండి వస్తున్నారు అనుకోండి, అంబ్రెల్లా పట్టుకొని పోతూ ఉంటాం. వాళ్ళని చూడొద్దు అనుకుంటే ఇలా అంబ్రెల్లా ఇలా వంచామనుకోని ఇలా వెళ్ళిపోవచ్చు. అరే నేను నిన్ను చూడలేదా అనొచ్చు. అలా మనం కూడా తల ఇటు తిప్పుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని పరిగెడతా ఉంటారు. కానీ గణేశుడి దగ్గర క్యారియర్ అంటే వాహనం లేదు. గణేశుడు ఇలా 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 మెల్లంగా పరిగెడతా ఉన్నాడు. గణేశుడు ఎలా అయితే గణేశుడి రన్నింగ్, నారదుడి వాకింగ్ ఒకే లెవెల్లో ఉంది. గణేశుడు ఇంకా ఒకసారి నారదుని చూడంగానే చాలా సంతోషపడిపోతారు, అమ్మా మా గురువు గారు వచ్చారు, నారదుడు మహాత్ముడి యొక్క సాంగత్యము చాలా గొప్పది అని చెప్పేసి నారదుని చూసి గణేశుడు సాష్టాంగ దండవత్ ప్రణామం అయితే చేయలేడు, ఎందుకంటే ఆయన బొజ్జ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఆయన ప్రణామం చేసి సో నారదుడి యొక్క ఆశీస్సులను కోరుతాడు. అప్పుడు నారదుడు అంటాడు, నా ఆశీస్సులు అంటే ఎలా ఉంటాయి తెలుసు కదా నీకు, నా ఆశీస్సులు అంటేనే కృష్ణ కథామృతము. అప్పుడు గణేశుడు అంటాడు, తెలుసు ప్రభు, నాకు ఆ కథామృత మహద్భాగ్యాన్ని కల్పించండి. నారదుడు అంటాడు, వీళ్ళందరూ ఏదో పరిగెడతా ఉన్నారు, మరి నువ్వు ఆగిపోయావు, నువ్వు కూడా పరిగెత్తేవాడివి, ఆగిపోయావు ఎందుకు అంటే. సో అప్పుడు వినాయకుడు అంటాడు, ఇది ఈ యొక్క పోటీ అంటే ఈ రేస్ గురించి అందరూ పరిగెడతా ఉన్నారు, మరి నువ్వు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు కదా, మరి నీకు ఆ రేసులో గెలుపు అవసరం లేదా అంటే, లేదు ప్రభు, నాకు మీ యొక్క కథామృతము, మీ యొక్క సాంగత్యమే నాకు నిజమైనటువంటి గెలుపు అని చెప్పేసి వినాయకుడు అంటాడు. ఎందుకు వినాయకుడు అన్నిసార్లు కథామృతం అంటున్నా అంటే భగవత్ కృప వల్ల వినాయకుడి చెవులు ఇంత పెద్దగా ఉంటాయి. ఎందుకు? భగవంతుడి యొక్క
కథామృతం వినడానికి కొరకు నోరు చాలా చిన్నగా ఉంటుంది. అంటే మనము ఎప్పుడైనా వినడము ప్రారంభించాలా, మాట్లాడడం తక్కువ చేయాలి. ఎప్పుడైతే విన్నామో తర్వాత భగవత్ కథామృతం గురించి మాట్లాడాలి తప్ప చాలామంది ఏం చేస్తామంటే వినడానికంటే ముందు మాట్లాడుతూ ఉంటాం. కానీ గణేశుడి ద్వారా మనము ముందు ఆచార్యుల నుంచి వినడానికి కొరకు చాలా ఉత్సాహము, ఆసక్తితో వాళ్ళని ప్రార్థన చేయాలి. అప్పుడు నారద మునింద్రులు చాలా ప్రసన్నమవుతారు వినాయకుడి ఇటువంటి స్పందన, ఇటువంటి ఉత్సాహాన్ని చూసి. అప్పుడు నారదుడు అంటాడు, నేను యాక్చువల్గా మీ అందరికీ ఎవరైతే ఈ విధమైనటువంటి నా సాంగత్యము తర్వాత నా ఆశీస్సులు పొందాలనుకుంటున్నారో వాళ్ళకు ఈ రేసులో గెలిచే విజయ రహస్యాన్నే ఇవ్వడానికే నేను వస్తా ఉంటే వాళ్ళందరూ పారిపోతా ఉన్నారు. నువ్వు ఆగావు కాబట్టి నీకు ఈ రేసులో గెలిచేటువంటి విజయ రహస్యాన్ని చెప్తాను. ఇప్పుడు మనం కూర్చోండి, అసలు ప్రాబ్లం ఏంది, నాకు దీని యొక్క కండిషన్ ఏంది చెప్పు గణేష అని అంటాడు అన్నట్టు. అప్పుడు గణేశుడు చెప్తున్నాడు, ఈ విశ్వము చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో మొదటి స్థానం ఎవరైతే పొందుతారో వాళ్లకు ఈ అగ్రదేవత అంటే అగ్రపూజ స్థానము కల్పిస్తారని చెప్పేసి అది కండిషన్. అంటే అప్పుడు నారదుడు వండర్ఫుల్, వెరీ గుడ్, ఇప్పుడు మనం దాని గురించి చర్చిద్దాం. ఈ విశ్వము అన్నప్పుడు విశ్వంలో ముఖ్యమైన 3 ఎలిమెంట్స్ గురించి నాకు చెప్పు అంటాడు. అప్పుడు గణేశుడు ఇలా ఆలోచిస్తూ కృష్ణుడి యొక్క బోధించినటువంటి భగవద్గీతలో కృష్ణుడు బోధన గుర్తొస్తుంది. ఏమంటున్నారు కృష్ణుడు, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు చెప్తున్నాడు, నా ధామంలో అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు ఇటువంటి మూలకాల యొక్క అవసరము లేదు. వాటి అవసరము లేకుండానే నా విశ్వము విరాజమానంగా వెలుగొందుతుంది. కానీ అప్పుడు వినాయకుడు గుర్తు చేసుకుని అంటాడు, ఈ ప్రపంచము ఈ 3 మూలకాలతో కూడుకుంది, ఎలిమెంట్స్తో. ఏంటవి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అప్పుడు నారదుడు అంటాడు, వండర్ఫుల్, వెరీ గుడ్, వండర్ఫుల్ ఆన్సర్ అని చెప్పేసి అప్పుడు నారదుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, అగ్నికి సంస్కృతంలో ద బెస్ట్ నేమ్ అంటే ఉత్తమమైనటువంటి సంస్కృత పదం ఏదైనా చెప్పు అంటారు. అప్పుడు వినాయకుడు అంటాడు, అగ్నికి చాలా పేర్లు ఉన్నాయి కానీ దాంట్లో ఉత్తమమైనది అడుగుతున్నారు కాబట్టి సంస్కృతంలో కృషాను అని చెప్తాడు అన్నట్టు. నారదుడు అంటే వండర్ఫుల్, ఎక్సలెంట్ ఆన్సర్ అంటాడు. అప్పుడు రెండవది సూర్యుడు. సూర్యుడికి సంస్కృతంలో చాలా ఉత్తమమైనటువంటి పదాన్ని చెప్పు వినాయక గణేష అంటాడు. అప్పుడు గణేశుడు ఆలోచించి సూర్యుడికి ఆదిత్య, భార్గవ, సూర్య ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. దాంట్లో భాను అనే పేరు చాలా ఉత్తమమైనది, ప్రాముఖ్యమైనటువంటిది అని వినాయకుడు నారదుడితో చెప్తాడు. అప్పుడు నారదుడు చాలా సంతోషపడతాడు, వెరీ నైస్. అదేవిధంగా చంద్రుడికి సంస్కృతంలో ఉత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి పేరు ఒకటి చెప్పండి అంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా హిమకర, ఎన్నో పేర్లు ఉన్నాయి, హిమకర అనే పేరు చాలా ముఖ్యమైనది అని వినాయకుడు నారదుడికి సమాధానం చెప్తాడు. అప్పుడు నారదుడు చాలా సంతోషపడతాడు, వెరీ గుడ్, 3 పేర్లు చాలా ఉత్తమంగా చెప్పావు, ఇప్పుడు మనము ప్రాబ్లం సొల్యూషన్కి వద్దాం మనము. అప్పుడు అగ్నికి ఉత్తమమైన పేరేంటి? కృషాను. కృషానులో రా అనే అక్షరాన్ని తీసేస్తే కిషాను అవుతుంది. మరి కిషానుకు సంస్కృతంలో ఏమన్నా అర్థం ఉందా అంటే వినాయకుడు అంటాడు, కిషానుకు సంస్కృతంలో ఎటువంటి అర్థం లేదు, అర్ధరహితమైనటువంటిది, విలువ లేనటువంటిది. అంటే ఇప్పుడు నారదుడు అంటాడు, విలువ లేనటువంటిది అంటే జీరోకు హీరో చేస్తున్న అక్షరము కృషానులో రా అనే అక్షరము జీరోని హీరోగా నిలబెడుతుంది. అదేవిధంగా సూర్యకు మారు పేరైనటువంటి భాను, భానులో అ అనే అక్షరాన్ని తీసేస్తే భను. భనుకు సంస్కృతంలో ఏమన్నా అర్థం ఉందా? వినాయకుడు అంటాడు, భనుకు ఎటువంటి అర్థం లేదు, దానికి విలువ లేదు. అప్పుడు నారదుడు అంటాడు, విలువ లేనటువంటి అర్థము లేనటువంటి పదానికి ఆ అనే అక్షరాన్ని జోడించినప్పుడు
దానికి ఎంతో విలువ, వెలకట్టనంత విలువని సమకూరుస్తుంది ఆ అనే అక్షరము. అదేవిధంగా చంద్రకు మారు పేరైనటువంటి హిమకర, దాంట్లోంచి మా అక్షరాన్ని తీసేస్తే హికర. హికర అనే పదానికి సంస్కృతంలో ఏమన్నా అర్థం ఉందా? వినాయకుడు అంటాడు దానికి కూడా ఎటువంటి అర్థం లేదు, అది అర్ధరహితమైనటువంటిది, విలువ రహితమైనటువంటిది. అప్పుడు నారదుడు అంటున్నాడు, అర్ధరహితము విలువ రహితమైనటువంటి ఆ పదానికి గొప్ప విలువని ఇచ్చేటువంటి మా అనే అక్షరము ఎంత గొప్పది. ఇప్పుడు మనం చూద్దాము, ఈ విశ్వంలో కృషాను, భాను, హిమకర మూడిటితో కూడుకున్నది ఈ విశ్వము. ఈ మూడిట్లో కూడా కృషానులో రా అనేది చాలా ఉత్తమమైంది, విలువనిచ్చేది ఈ విశ్వానికి. తర్వాత భానులో అ అనే అక్షరము ఈ విశ్వంలో, భాను అంటే సూర్యుడి లాంటి విలువ ఇచ్చేటువంటి కేవలం ఆ అనే అక్షరము. అదేవిధంగా చంద్రుడిలో హిమకర మా అనే అక్షరం ఈ విశ్వము. మా లేకుంటే ఆ హిమకరకు హికరకు విలువనే లేదు. అంటే ఈ మూడింటిని ఒకవేళ మనము జోడించినట్టయితే ర అ మా అంటే రామ. అంటే ఇక్కడ రామ అంటే రామచంద్రుడే ఈ విశ్వానికి విలువ, మూలాధారము అని మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవతలందరూ రామ అనే విలువ తెలియకుండా ఈ విశ్వం చుట్టూ పరిగెడుతున్నారు. ఈ విశ్వానికి మూలాధారము రామచంద్రుడు. కాబట్టి నీవిప్పుడు ఆ రామచంద్రుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసినట్టయితే నీకు గెలుపు తథ్యము అది ఖచ్చితంగా వస్తుంది. అంటే అప్పుడు గణేశుడు అంటాడు, ప్రభు మరి రామచంద్రుడిని నేను ఎక్కడ పొందాలా, రామచంద్రుడి చుట్టూ ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నారదుడు అంటున్నారు నామ నామ్ని అభిన్నత్వం. నామానికి తర్వాత ఆ నామానికే ఆరాధ్యమైనటువంటి రామచంద్రుడికి, రామనామానికి రామచంద్రుడికి ఎటువంటి భేదము లేదు. కాబట్టి నీవు ఆ రామ అనే నామాన్ని రాసి దాని చుట్టూ, అంటే రామ అనే నామము రాముడు ఒకటే కాబట్టి ఆ రామనామాన్ని స్వయం రాముడుగా భావిస్తూ ఆ రాముడి చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేసినట్టయితే నువ్వు ఈ విశ్వము చుట్టూ వాళ్ళకంటే ముందు ప్రదక్షిణ చేసి గెలుపు నీదే అని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి వినాయకుడికి విజయ రహస్యాన్ని నారదుడు బోధించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు నారదుడి మాటలు విని వినాయకుడు రామనామాన్ని రాసి రామనామాన్ని స్వయంగా రాముడుగా భావిస్తూ ఒక ప్రదక్షిణం తిరిగాడు. తిరిగి వెనకకు చూస్తే దేవతలందరూ ఎంతో దూరంలో ఆయాసపడతా ఉన్నారు, వాళ్ళు చెమటలు వస్తూ ఉన్నాయి. వినాయకుడు ఒక రౌండ్ అయిపోయింది, విశ్వం చుట్టూ ఒక రౌండ్ అయిపోయింది. అలాగే 2వ రౌండ్ వినాయకుడు మంచిగా అలా నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. సో అలా 2వ రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ వెనకకు తిరిగితే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఫుల్గా చెమటలు అలసిపోయి. వినాయకుడు నవ్వుతూ 3వ రౌండ్ తిరిగే లోపల వాళ్ళు ఎంతో దూరంలో ఉండి వినాయకుడిని చూస్తూ ఉన్నారు. అరే మనకంటే ముందు వినాయకుడు పరిగెత్తాడు, గణేశుడు విజయాన్ని సంపాదించాడు అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళందరూ వచ్చి వినాయకుడు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గురువు గారి యొక్క ఆశీస్సుల వల్ల రామనామము దొరికింది. రామనామము రూపంలో రాముడు దొరికాడు. రాముడి చుట్టూ, రామనామము రాముడికి తేడా లేదు కాబట్టి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల వినాయకుడికి 4 లాభాలు చేకూరాయి. ఇక్కడ ఏంటా 4 లాభం? మొదటిది, పందెంలో 33 కోట్ల దేవతలు ఏదైతే పందెం కట్టుకున్నారో, అంటే ఈ ముల్లోకాలను అంటే ఈ విశ్వాన్ని 3 సార్లు ఎవరు ప్రదక్షిణం చేస్తారు అనే పందెము. దాంట్లో వినాయకుడు మొదటగా వచ్చాడు. రెండవది అంటే మనం గుర్తుపెట్టుకోవాలా, మరి మన నిజ జీవితంలో ఎలా జరుగుతుంది? మనం కూడా రామనామాన్ని చుట్టూ, కృష్ణనామం చుట్టూ ప్రదక్షిణ చేయటం అంటే రామనామాన్ని జపించడము, కృష్ణనామాన్ని జపించడం వల్ల మనం భౌతికంగా ఏ పోటీలో పాల్గొన్నా తప్పకుండా భగవంతుడు మనకు విజయాన్ని ఇస్తాడు. రెండవది అగ్ర పూజకు, అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? అందరిట్లో మొట్టమొదటి పూజలు అందుకోవడానికి అర్హత, అంటే ముఖ్య పదవిని పొందటం. రెండవది మనం భౌతికంగా మనమేం అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే భగవంతుడి నామాన్ని, రామనామం కృష్ణ నామాన్ని
ఆశ్రయిస్తారో, నామాన్ని జపిస్తారో వాళ్ళు కోరుకోకుండానే భగవంతుడు మనకు ప్రాముఖ్యతను, అందరిలో అగ్రగణ్యుడిగా భగవంతుడు మనం నిలబెడతాడు. మూడవది పేరు ప్రతిష్ట. ఈరోజు చూద్దాం మనం, వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు అనే పేరు ప్రతిష్ట ప్రతి ఒక్కరికి ఆ శక్తిని వినాయకుడికి భగవంతుడు ప్రసాదించాడు. అదేవిధంగా భక్తులు వినాయకుడు కోరుకోలే పేరు ప్రతిష్టను, కానీ భగవంతుడు సమకూర్చాడు. అదేవిధంగా భగవంతుడి నామాన్ని ఆశ్రయించినటువంటి జీవులందరికీ కూడా భగవంతుడు కోరుకోకుండానే పేరు ప్రతిష్టలను ప్రసాదిస్తాడు. ఇంకా నాలుగవది, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వినాయకుడు వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను, తర్వాత మహాభారతాన్ని, భగవద్గీతను, వీటన్నిటిని కూడా రాసేటువంటి శక్తిని, బుద్ధిని భగవంతుడు ప్రసాదించడం జరిగింది. తర్వాత మరి మనం ఎలా గ్రహించవచ్చు? మనం సింపుల్ ఎగ్జాంపుల్, మన ప్రభుపాదుల వారు ఉన్నారు. ప్రభుపాదుల వారిని చూసుకుంటే ప్రభుపాదుల వారు భగవంతుడి నామాన్ని అమెరికాకు తీసుకోవడము, అందరికీ నామాన్ని పంచడం వల్ల ప్రభుపాదుల వారు ప్రపంచంలో ఎంతో మంది ప్రచారకులు ఉన్నారు, వాళ్ళందరిలోకెల్లా అగ్రగణ్యుడిగా ప్రభుపాద్ పేరు ప్రతిష్ట సంపాదించారు. అగ్రగణ్య అంటే అగ్రస్థానాన్ని సంపాదించారు. అంతేకాకుండా ప్రభుపాదుల వారు వినాయకుడికి, ఈ దేవతలందరి మరి అరే వినాయకుడు నడవలేడు, మరి ఎలా అందరికంటే రేస్ గెలిచాడు అనే జలసి, అసూయ, ఈర్ష్య ఉండాలా. కానీ ఎవరైతే రామనామాన్ని ఆశ్రయిస్తారో ఆ జలసి, ఈర్ష్య, అసూయ అనేది టచ్ కూడా చేయలేదంట వాళ్ళని. అలాగే మనం కూడా భగవంతుడి నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళని ఎవ్వరు కూడా టచ్ కూడా చేయలేదంట. వాళ్ళ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. ప్రభుపాద ఎగ్జాంపుల్, ప్రభుపాదని ప్రపంచమంతా కూడా ఎంతో ఏమో చేయాలంటే కూడా ఇంత కూడా టచ్ చేయలేకపోయారు. వినాయకుడు ఏదైతే సకల శాస్త్రాలను రాసే శక్తిని, బుద్ధిని సంపాదించాడో సేమ్ ప్రభుపాదుల వారు మనకు లివింగ్ ఎగ్జాంపుల్. ప్రభుపాదుల వారు మొత్తం సకల శాస్త్రాలను వేదవ్యాసుల వారు ఎలా వినాయకుడి ద్వారా రచింపజేశారో, కానీ ప్రభుపాదుల వారు సింగిల్ హ్యాండెడ్గా ఒక్కరే మనందరికీ కూడా సకల శాస్త్రాలను రచించి మనను ఉద్ధరించారు. హరే కృష్ణ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.